హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మన కొత్తపేట గ్రామంలో ఉన్న రాజరాజేశ్వర నాగాలయం తెలుసు కదా ఫ్రెండ్స్. నాగాలయంకి అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే నాగుల పంచమి కాబట్టి పుట్టలో పాలైతే పోయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం వర్షం అయితే అందరినీ ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్. చాలా వరకు అయితే చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా ఎక్కువైంది వర్షం అయితే. అయినా కూడా భక్తులు చాలా సంఖ్యలో అయితే ఇక్కడ అధికంగా పాల్గొంటున్నారు. ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా చాలా వరకు మంచి ఏర్పాట్లు అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా భక్తులు అయితే చాలామంది అయితే విచ్చేశారు ఈరోజు. ఆల్రెడీ మేము ఎంటర్ అయిపోయాము టెంపుల్లోకి. ఇప్పుడు వచ్చేసి పాలు పోయడానికి ఆ పుట్ట దగ్గర అయితే ఒక క్యూ లైన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ క్యూ లైన్లోనైతే వెళ్ళాము. ఒక గంటన్నర క్యూలో అయితే నిలబడ్డాము ఫ్రెండ్స్. అప్పుడైతే మాకు ఆ పుట్ట దర్శనం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది భక్తి శ్రద్ధలతో కుంకుమ పసుపు అర్పించడం అయితే జరుగుతుంది. తర్వాత పాలు పోయడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్ పుట్ట ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ నిలిచిన ఫస్ట్ పుట్ట కాబట్టి అందరు ఇక్కడనే భక్తి శ్రద్ధలతో చాలా వరకు అయితే పాలు పోయడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారో చూడండి. ఒక పక్క వర్షం, ఆ వర్షాన్ని కూడా అక్క చెల్లెళ్ళు అయితే లెక్క చేయడం అయితే జరగలేదు. వర్షానికి కూడా చాలామంది అయితే క్యూ లైన్లోనైతే వేచి చూస్తున్నారు. పిల్లలతో కూడా వచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ కొత్తపేట గ్రామస్తులు కూడా చాలా వరకు అయితే ఇక్కడ సిబ్బందిగా మారి మంచి పనులైతే చేయిస్తున్నారు. చూడండి, శివలింగం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది మెయిన్ పెద్ద పుట్ట. ఆ పుట్టలో అయితే చాలా పెద్ద నాగులు అయితే ఉంటాయంట. చూడండి ఎంత క్రౌడ్ అయితే చాలా బాగుంది ఈరోజు అయితే. వర్షం పడ్డా కానీ కూడా చాలామంది అయితే విచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. పొద్దున్నే క్యూ లైన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ వర్షం లేకపోతే మాత్రం ఇంకా చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఈ వర్షమే పెద్ద అడ్డంకిగా మారింది ఈరోజు. అయినా కూడా నాగాలయం కిటకిటలాడుతుంది. చాలా భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా రండి, పాలైతే పోయండి పుట్టలకి, ఆ నాగు సర్పానికి. ఇంకా ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడెక్కడ పాలు పోస్తున్నారో ఈరోజు అందరూ కామెంట్ రూపంలో తెలపగలరు ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆశీస్సుల వల్ల ఇంతవరకు అయితే రాగలిగాను ఫ్రెండ్స్. ఆ దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల నడుస్తుంది. ఇలానే కంటిన్యూ కూడా కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ప్రతిరోజు వీక్షించండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ విఘ్నేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఆలయ సిబ్బంది అయితే చాలా చురుకుగా పనులైతే చేస్తున్నారు ఫ్రెండ్స్. పొద్దున్నే 9-9:30కే మన అన్న సమర్పణను అయితే స్టార్ట్ చేశారు. 9:30 అనుకుంటాను. 9:30కి స్టార్ట్ అయితే అయినాయి భోజనాలు. చాలా వరకు తింటూ ఉన్నారు భక్తులు కూడా. 12 గంటల వరకు చాలామంది తిని వెళ్ళిపోయారంట. 2 క్వింటాలన్నర అయిపోయింది రైస్ 12 గంటల వరకే. అంటే చూడండి ఎంతవరకు ఎంతమంది రావాలి ఫ్రెండ్స్. 2 క్వింటాలన్నర అంటే మామూలు జనం కాదు. చూడండి, ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది క్యూలో నిలబడ్డారు.
ఈ వచ్చిట్టి ఈడ వర్షంలో కూడా నిలబడ్డది. చూడండి ఫ్రెండ్స్, వర్షం లేకపోతే ఇంకా చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, చాలామంది కార్లలో వచ్చారు, ఎక్కడెక్కడికి వెళ్ళో. పార్కింగ్ ఏరియా అయితే ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగున్నారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుండి పడితే ఇక్కడి వరకు చాలా క్యూ లైన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. కొబ్బరికాయలు కొట్టడం కానీ, పాలు పోయడం కానీ, మళ్ళీ ఈ గుడి ముందు అయితే ఆ నందీశ్వరుడు అయితే ఫస్ట్ దర్శనం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ గోమాత ఫస్ట్, ఆ గోమాతనే మనకి ఆరంభంలోనే ఉంది. ఇక్కడ నుండి ఆ టెంపుల్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చూడండి, ఈ క్యూ లైన్ ద్వారా మన గర్భగుడి వద్దకైతే ఎంట్రీ జరుగుతుంది. పంతులు కూడా చాలా బాగున్నారు, భక్తి శ్రద్ధలతో చాలా పొద్దున్నుంచే పూజలు చేస్తున్నారు. నాగసర్ప విగ్రహం అయితే చూడొచ్చు. ఇది మెయిన్ గర్భగుడి దగ్గరికి అయితే వచ్చాము. పంతులు గారు అయితే తీయొద్దని చెప్పారు, అయినా నేను లిటిల్ బిట్ అయితే తీశాను ఆ మహాశివుని. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. సో ఇదండి, చూడండి, మళ్ళీ బయటకు వచ్చేసాము. అక్కడ టికెట్స్ ఇస్తారు, టికెట్స్ తీసుకొని ఆ క్యూ లైన్లో వెళ్ళి పాలు పోయాలి. సో భోజనాల కాడికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. పప్పు, ఆలుగడ్డ, టమాటా, సాంబారు చాలా బాగుంది ఫ్రెండ్స్, గుడ్ టేస్ట్. మంచి వంటలు అయితే చేశారు, చాలా బాగుంది. మీరు కూడా రండి, తినండి, ఆ స్వామివారిని దర్శించండి, పుట్టలో పాలు పోయండి. ఈ సంవత్సరంలో ఒకేసారి వస్తుంది ఫ్రెండ్స్. ఆ నాగబంధం అనేది ఒకటే రోజు ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి అవసరమే. సో అందుకోసమే వచ్చాను. చూడండి, ఆల్రెడీ 12 అవుతుంది, 2 గంటలన్నర రైస్ అయితే అయిపోయింది అన్నారు. మా డాక్టర్ ప్రవీణ్ గారు అయితే ఇక్కడనే ఉంటారు. వారి ఆధ్వర్యంలో చాలా చకచక పనులు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మాతలు కూడా సేవ చేసిన వాళ్ళు వీళ్ళంతా సేవ చేస్తున్నారు ఇక్కడ కూడా. ధన్యవాదాలు అందరికీ. చాలా మంచి ఫుడ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ దేవుడి దగ్గర. మీరు కూడా టేస్ట్ చూడండి. జై హింద్, జై భారత్, జై శివయ్య.